ఆమ్ ఆద్మీ పార్టీ అగ్రనాయకత్వానికి స్వాతి మాలివాల్ కు మధ్య వివాదం సాగుతోంది. తాజాగా ఆమ్ ఆద్మీ పార్టీపై కీలక వ్యాఖ్యలు చేశారు స్వాతి మాలివాల్. ఆప్ రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయబోనని తేల్చి చెప్పారు. తన రాజ్యసభ సీటే కావాలంటూ వారు నేరుగా అడిగి ఉండాల్సిందని, అప్పుడు తాను రాజీనామా చేసేదానని స్వాతి వ్యాఖ్యానించారు. ఎంపీ సీటు అనేది చాలా చిన్న విషయమన్న మాలివాల్ తన జీవితంలో ఎన్నడూ ఏ పదవిపై ఆశ పడలేదని తెలిపారు. పదవులు లేకుండా కూడా తాను పనిచేయగలనని పేర్కొన్నారు. కానీ ఆప్ నాయకులు కక్షగట్టి తనపై దాడి చేశారని, ఇక ఎట్టి పరిస్థితుల్లోనూ రాజ్యసభ సీటుకు రాజీనామా చేయబోదే లేదని స్పష్టం చేశారు. మరోవైపు స్వాతి మాలివాల్ పై తన సహాయకుడు బిబవ్ కుమార్ దాడి చేసిన అంశంపై కేజ్రీవాల్ తొలిసారి స్పందించారు. ఈ కేసులో 2 కోణాలు ఉండడం వల్ల విచారణ పారదర్శకంగా జరగాలని వ్యాఖ్యానించారు. లిక్కర్ స్కామ్ కేసులో జైలు పాలైన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్న బీజేపీ నేతల వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. తాను ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీనామా చేయనని తేల్చి చెప్పారు. ప్రస్తుతం తాను ప్రజల కోసం పోరాడతానని, అందుకే రాజీనామా చేయలేదని అన్నారు. ప్రస్తుత ఎన్నికల్లో ఆప్ను ఓడించలేమని భావించిన ప్రధాని మోదీ తనను అరెస్టు చేయించారని ఆరోపించారు. మద్యం కుంభకోణం పెద్ద బూటకమన్న కేజ్రీవాల్ ఒకవేళ తాను రాజీనామా చేస్తే మిగతా రాష్ట్రాల్లో ఉన్న ప్రతిపక్ష ముఖ్యమంత్రులను కూడా అరెస్టు చేసే అవకాశం కేంద్రంలోని బీజేపీకి ఇచ్చినట్లే అవుతుందన్నారు. తర్వాత బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ను కూడా అరెస్టు చేయవచ్చని, అందుకే తాను రాజీనామా చేయనని తేల్చి చెప్పారు.